అనగనగా చోడవరం అనే ఊరిలో ప్రసాద్ అనే వ్యక్తి ఉండేవాడు. అతను చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి లత అనే అమ్మాయితో పెళ్ళైంది. ఆమె చాలా గుణవంతురాలు, అనుకూలవతి. ఉన్న దాంట్లోనే భార్యాభర్తలిద్దరూ సంతోషంగా జీవించసాగారు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత లతకి జమీందారు గారి ఇంట్లో పేరంటానికి రమ్మని పిలుపొచ్చింది. దాంతో ఆమె పక్కింటి జలజతో కలిసి బయలుదేరబోతుండగా లత నగలు ఏమీ వేసుకోలేదని జలజ తన దగ్గర ఉన్న ఇంకో గొలుసు తీసి ఆమెకు ఇచ్చింది. లతకి ఇష్టం లేకపోయినా జలజ బలవంతం పెట్టడంతో ఆ నగ పెట్టుకోక తప్పలేదు. పేరంటం అయ్యాక లత ఇంటికి వచ్చి చూస్తే జలజ ఇచ్చిన గొలుసు కనిపించలేదు. దాంతో ఆమె చాలా కంగారు పడిపోయింది. ఎంత వెతికినా గొలుసు దొరకలేదు. దాంతో లత తన భర్తతో జరిగిన విషయం చెప్పి అలాంటి గొలుసు ఒకటి కొనుక్కురమ్మని చెప్పింది. ఆ మాటలు విన్న ప్రసాద్ హడలిపోయి, వామ్మో, చచ్చింది గొర్రె, దీని అజాగ్రత్త వల్ల ఎంత నష్టం వచ్చి పడింది. అంత ఖరీదైన గొలుసును నేను ఎలా కొనగలను, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో అని ఆలోచిస్తూ బయటకు వెళ్ళాడు. అలా నడుచుకుంటూ తనకు తెలియకుండానే పక్కనే ఉన్న అడవి లోపలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద గుహ ముందు ఒక పొట్టి రాక్షసి దిగాలుగా కూర్చొని ఉంది. అది చూసిన ప్రసాద్ భయంతో వెనక్కు వెళ్ళబోతుంటే ఆ పొట్టి రాక్షసి అతన్ని ఆపి, ఏయ్, ఎవరు నువ్వు? ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ప్రసాద్ తన గురించి, తన సమస్య గురించి చెప్పాడు. అప్పుడు పొట్టి రాక్షసి, అవునా, నేను పొట్టిగా ఉంటానని ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోవడం లేదు. దాంతో మా అమ్మ నాకు బాగా నగలు వేస్తేనైనా పెళ్ళవుతుందని నా కోసం చాలా నగలు దాచిపెట్టింది. కానీ నాకు పెళ్లి కావడం లేదు. ఆ నగలు నీకిస్తాను, తీసుకో అని చెప్పి నగలు మూట తెచ్చి ప్రసాద్కు ఇచ్చింది. అతను ఆనందంగా తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కొంత సమయానికి ప్రసాద్ జలజ ఇంటి ముందు నుండి వెళ్తుండగా ఆమె ఆవుకి గడ్డి వేయడానికి వచ్చింది. ప్రసాద్ చేతిలో మూట చూసి, అన్నయ్య గారు, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? చేతిలో ఆ సంచి ఏంటి అని అడిగింది. అప్పుడు ప్రసాద్ ఆ సంచి విప్పి అందులో ఉన్న నగలను జలజ ఇంటి అరుగు మీద పోసి అందులో నుంచి ఒక మంచి గొలుసు తీసి ఆమెకు ఇచ్చి జరిగిన విషయం మొత్తం ఆమెకు చెప్పి మళ్ళీ నగలు మొత్తం బస్తాలో వేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ప్రసాద్ తన భార్యకు కూడా జరిగింది చెప్పాడు. అప్పుడు లత, అయ్యో, ఎంత పని చేశారండి. పరాయి వాళ్ళ సొమ్ము మనకెందుకు? పైగా అది రాక్షసి. దాని బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనం కష్టపడి సంపాదించుకుందాం. రేపు ఉదయాన్నే ఆ నగల సంచిని ఇచ్చేసిరండి అని చెప్పింది. అయినా ప్రసాద్ వినిపించుకోకుండా నగలను పెట్టెలో దాచిపెట్టాడు. ఇదిలా ఉండగా ప్రసాద్ తనకు నగ ఇచ్చి వెళ్ళిపోగానే జలజ ఇంట్లోకి వెళ్ళి తన భర్తను లేపి జరిగిన విషయం చెప్పి, రేపు మనం కూడా పొట్టి రాక్షసి దగ్గరికి వెళ్ళి నగలు తెచ్చుకుందాం. అప్పుడు మనం కూడా ధనవంతులు అవ్వచ్చు అని చెప్పింది. అందుకు ఆమె భర్త సరే అన్నాడు. మరుసటి రోజు జలజ అత్యాశకు పోయి నగల కోసం తన భర్తను తీసుకొని పొట్టి రాక్షసి ఉండే గుహ దగ్గరకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి పొట్టి రాక్షసి ఏడుస్తూ కనిపించింది. అప్పుడు జలజ, ఇదిగో పొట్టి రాక్షసి, నువ్వు కష్టంలో ఉన్న వాళ్ళకి నగలిస్తున్నావంటే కదా. మేం చాలా పేదవాళ్ళం, మాకు కూడా ఒక పెద్ద బస్తా నగలిస్తావా అని అడిగింది. అప్పుడు పొట్టి రాక్షసి, నేను నగలిస్తున్నానని ఎవరు చెప్పారు అని అడిగింది. అప్పుడు జలజ, నిన్న నువ్వు ప్రసాద్ అనే వ్యక్తికి నగలిచ్చిన విషయం మాకు తెలుసు అని అంది. అప్పుడు పొట్టి రాక్షసి, ఓ అదా, అయినా మీకు ఇవ్వడానికి నా దగ్గర ఇప్పుడు నగలు లేవు. ఉన్నవన్నీ అతనికే ఇచ్చేశాను. అది తెలిసి మా అమ్మ ఇందాకే నన్ను చిత్తకొట్టింది. ఇప్పుడు నా నగల కోసం ఆ ప్రసాద్ని నేను వెతికి పట్టుకోవాలి అని చెప్పింది. అప్పుడు జలజ, ఒరే ప్రసాదు, సంచి నిండా నగలు పేరుకొని ఒక్క ముష్టి గొలుసును మొఖాన కొడతావా? ఇప్పుడు నిన్నెలా ఇరికిస్తానో చూడు అని అనుకుని పొట్టి రాక్షసితో, అవునా, నీ నగలు మా పక్కింటి వాళ్ళ దగ్గరే ఉన్నాయి, మాతో రా, వాళ్ళని 4 తన్ని నీ నగలు తీసుకెళ్ళు అని చెప్పింది. అప్పుడు పొట్టి రాక్షసి, వామ్మో, నేను రాను. నాకు మనుషులుండే చోటంటే ఇష్టం లేదు. పైగా పగలు రావాలంటే నాకు భయం
అని చెప్పింది. అప్పుడు జలజ బాగా ఆలోచించి, అయితే ఒక పని చేద్దాం, నిన్ను ఒక మూటలో పెట్టి మా ఇంటికి తీసుకెళ్తాం. రాత్రి అయ్యాక నిన్ను బయటకు వదులుతాం. అప్పుడు నువ్వు నీ పని కానివ్వచ్చు అని చెప్పింది. అందుకు ఆ పొట్టి రాక్షసి కూడా సరే అంది. ఆ తర్వాత జలజ ఇంకా ఆమె భర్త దాన్ని ఒక మూటలో కట్టి తమ ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి సమయం రానే వచ్చింది. పొద్దుటి నుండి పొట్టి రాక్షసి కనిపించకపోవడంతో తల్లి రాక్షసి కంగారు పడసాగింది. అయ్యో నా చిట్టి తల్లి, ఎక్కడికి వెళ్ళావే? ఏదో కోపంలో 2 దెబ్బలు కొడితే ఈ అమ్మ నుంచి వెళ్ళిపోతావా? త్వరగా రా అమ్మా, నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ ఉండగా లత నగల సంచి తీసుకొని అక్కడకు వచ్చి, అమ్మా క్షమించండి, మీ కూతురు తెలియక ఈ నగలను మా ఆయనకి ఇచ్చేసింది. మీ నగలు మీరు తీసేసుకోండి అని ఆ మూటను ఆ తల్లి రాక్షసికి ఇచ్చింది. అప్పుడు తల్లి రాక్షసి కోపంగా ఆ సంచిని విసిరికొట్టి, ఈ పాపిష్టి నగల వల్లే నా కూతురు నాకు దూరమైంది. వీటి కోసం అనవసరంగా నా కూతుర్ని కొట్టాను. నాకే నగలు వద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కసిరింది. అప్పుడు లత, అవునా, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీ అమ్మాయి మా ఇంటికే వెళ్ళుంటుంది. రండి మా ఇంటికి వెళ్ళి చూద్దాం అని చెప్పింది. అప్పుడు తల్లి రాక్షసి తన కూతుర్ని వెతుక్కుంటూ లత వెనకాలే వెళ్ళింది. ఇదిలా ఉండగా ఎక్కువసేపు మూటలోనే ఉండటం వల్ల పొట్టి రాక్షసికి ఊపిరి ఆడటం లేదు. దాంతో అది, కాపాడండి, నన్ను కాపాడండి, నాకు ఊపిరాడటం లేదు, చచ్చేలా ఉన్నాను, అమ్మా అమ్మా అని అరవసాగింది. సరిగ్గా అదే సమయానికి లత ఇంకా రాక్షసి అక్కడికి చేరుకున్నారు. కూతురి అరుపులు విన్న తల్లి రాక్షసి కోపంగా జలజ ఇంటి తలుపు పగలగొట్టి తన కూతురిని మూటలో నుండి విడిపించింది. ఆ తర్వాత అది పొట్టి రాక్షసితో, అయ్యో నా తల్లి, సమయానికి నేను రాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వేమైపోయేదానివో. అయినా ఎవరు నిన్ను ఇలా మూటలో కట్టింది అని అడిగింది. అప్పుడు పొట్టి రాక్షసి ఎదురుగా ఉన్న జలజ ఇంకా అతని భర్తను చూపించింది. దాంతో తల్లి రాక్షసి కోపంగా ఆ ఇద్దరికీ దేహశుద్ధి చేసి తన కూతుర్ని తీసుకొని వెళ్ళిపోయింది. మంచిగా ఉండే లతకు అన్యాయం చేయాలని చూసిన జలజకు తగిన శాస్తి జరిగింది. అప్పటి నుండి ఆమె లతతో మంచిగా ఉండటం మొదలుపెట్టింది. ఎప్పుడూ మంచిగా ఆలోచించే లత ప్రశాంతంగా తన భర్తతో హాయిగా జీవించసాగింది. నీతి: ఉపకారికి అపకారం ఎప్పుడూ చేయకూడదు. దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు.